హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఇప్పటికి కుదిరింది ఫుల్ వీడియో పెట్టడానికి. సో ఇప్పుడైతే వాయిస్ ఇస్తున్నా అనమాట. రిక్కీ అయితే పడుకున్నాడు, అస్సలు కుదరట్లేదు. రిక్కీకి కోల్డ్ చేసింది, ఫీవర్ వచ్చింది, నాకు కోల్డ్ చేసింది. ఇంకా వీడియోస్ మధ్యలో ఆపేసా అనమాట. కంటిన్యూస్గా పెడదాం అనుకునే లోపు ఇట్లా అయిందనమాట. తిరుపతి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఇంకా కోల్డ్ అస్సలు తగ్గట్లేదు. రిక్కీకి అయితే ఇప్పుడు ఓకే, నాకు కూడా కొంచెం ఓకే అనమాట. అందుకని ఇప్పుడు రిక్కీ పడుకున్నాక వాయిస్ ఓవర్ ఈరోజు ఎట్లా ఇవ్వాలని ఫిక్స్ అయిపోయి ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఇదైతే తిరుపతి రోజు వ్లాగ్ అనమాట. మేమైతే మార్నింగ్ 4కి అట్లా లేచాము, ఇంకా రెడీ అయిపోయామన్నమాట. ఇంకా బస్ కూడా వచ్చేసింది, బస్ స్టాండ్కి వెళ్ళాము. పాల్వంచ నుంచి ఖమ్మం వెళ్ళాలి, 3 అవర్స్ అనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయాము, బస్ ఎక్కేసామన్నమాట. రిక్కీ గాడైతే ఫస్ట్ టైం బస్ ఎక్కడం అండ్ ట్రైన్ కూడా ఫస్ట్ టైమే. మేము ఎటు వెళ్ళినా కార్లో వెళ్ళడం ఇదే సరిపోయిందనమాట. రిక్కీతోటి ఎప్పుడు మేము బస్సులో వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైము. వాడు ఇంకా బస్ ఎక్కగానే ఫుల్ ఏడ్చేసాడు. వాడు అంతమందిని చూసేసరికి అసలు ఏడికి వెళ్తున్నాం ఏంటి అనుకున్నాడో ఏమో, బాగా ఏడ్చేసాడు. ఇంకా వాళ్ళ డాడీ దగ్గర మంచిగా ఉన్నాడనమాట. వాళ్ళ డాడీకి ఇచ్చేసాను. వాళ్ళ డాడీ దగ్గర అట్లా కూర్చున్నాడు. ఇంకా వాడైతే మా హస్బెండ్ అయితే అది 4 ఇయర్స్ మొక్క అనమాట. వాళ్ళ ఫ్రెండ్ కోసం మొక్కారని చెప్పాను కదా, అప్పటి నుంచి మేము వెళ్దాం అనుకున్నాము. అంటే ఒకసారి అనుకున్నాము, అదైతే అవ్వలేదన్నమాట. సో ఇప్పుడైతే వెళ్ళాలని గట్టిగా ఫిక్స్ అయిపోయాము. ఇంకా దేవుడు అనుగ్రహం ఉంటేనే వెళ్ళగలుగుతాం కదా తిరుపతి. సో ఇప్పటికైతే మాకైతే అనుగ్రహం వచ్చిందనమాట. మేమైతే వెళ్తున్నాము. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా టిఫిన్ తిందామని చెప్పేసి మా మమ్మీ అయితే పూరి చేసి పంపారు. ఇంకా టిఫిన్ కూడా తినేసి ఇంకా అట్లా నించున్నాము. ట్రైన్ వస్తుంది అనుకున్నాం తొందరగా, ట్రైన్ అయితే అస్సలు రాలేదనమాట. 10కి అని చెప్పారు, బట్ 12:30 ఏమో అయిందనమాట. ట్రైన్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా రిక్కీ గాడైతే ఆడుకుంటున్నాడు. మేమేమనుకున్నామంటే తిరుపతి వెళ్ళాక శ్రీకాళహస్తి, విజయవాడ కూడా వెళ్దాం అనుకున్నాం. తిరుపతి వెళ్తే ఖచ్చితంగా ఈ 2 టెంపుల్స్ కూడా వెళ్ళాలంట కదా. సో అందుకని మేము వెళ్దామని ఫిక్స్ అయ్యాము. కానీ వెళ్ళలేదన్నమాట. ఓన్లీ శ్రీకాళహస్తి ఒక్కటే వెళ్ళాము, విజయవాడ అయితే వెళ్ళలేదు. నెక్స్ట్ టైం వెళ్దాంలే అనుకున్నాం. ఎందుకంటే అసలు ఓపిక లేదు ఎవ్వరికి. అసలు చాలా అంటే చాలా అలసిపోయాము. ఎందుకంటే దర్శనం వల్ల చాలా లేట్ అయిపోయింది. మేము చేసిన మిస్టేక్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఇంకా ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కేసాము. ఫుడ్ అయితే మస్తు ఆకలి అయింది, కానీ తినలేకపోయామన్నమాట. అసలు ప్లేస్ లేదు, సో అందుకని తినలేదు. ఇంకా ట్రైన్లో వచ్చిన అయితే కొనుక్కొని తిన్నాము. రిక్కీ గాడైతే పడుకున్నాడు. రిక్కీ ట్రైన్ ఎక్కాక కూడా కొంచెం చికాకు చేశాడు, ఏడ్చాడనమాట. వాడు ఎందుకు అంటే వాడు ఏమైనా మేము సింగిల్గా వెళ్తాం కదా, అంటే ట్రైన్లో కానీ బస్లో కానీ ఇట్లా వెళ్ళాం కదా. సో అందుకని వాడైతే కొంచెం కొత్తగానే ఉంది వాడికి, ఇంకా అందుకని ఏడ్చేశాడు. మేము ఆఫ్టర్నూన్ 12కి 12:30కి ఎట్లా ఎక్కాం కదా ట్రైన్. సో నైట్ అయితే 11:30 12 అయిపోయింది. సో అప్పటికప్పుడు రూమ్ తీసుకున్నాము. రూమ్ కూడా చాలా రేట్స్ ఉన్నాయన్నమాట. 1800 అట్లా చెప్పారు. మేము ఓన్లీ మార్నింగ్ 4 దాకే ఉంటామని చెప్పేసి రూమ్ అయితే తీసుకున్నాము. 1000 రూపీస్కి అయితే ఇచ్చారనమాట. ఇంకా మేము మార్నింగ్ 4కి అట్లా లేచి టెంపుల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. టోకెన్స్ అప్పుడు ఇస్తా అని చెప్పారు. బట్ మళ్ళీ నైట్ అంటే మాకు తెలిసిన అక్క వాళ్ళు కూడా మాతో పాటు వచ్చారనమాట. అంటే మాతో పాటు అంటే వాళ్ళు వేరే 16 మెంబర్స్ అట్లా వచ్చారు. సో వాళ్ళైతే ఫోన్ చేసి టోకెన్స్ ఇస్తున్నారు అని చెప్పారు నైట్. మళ్ళీ నైట్ ఆటో మాట్లాడుకొని ఇంకా టోకెన్స్ ఎక్కడ ఇస్తున్నారో అక్కడికైతే వెళ్ళామన్నమాట. టోకెన్స్ తీసుకొని ఇంకా రూమ్కి అయితే వచ్చేసి పడుకొని మార్నింగ్ 4కి అట్లా లేచాము. ఇంకా 6:30కి అట్లా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మేమైతే అలిపిరి మెట్ల మార్గం నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. అంటే శ్రీవారి మెట్ల మార్గం ఉంటుంది, అలిపిరి మెట్ల మార్గం ఉంటుంది. శ్రీవారి మెట్ల మార్గం ఏంటంటే 1500 స్టెప్స్ ఉంటాయంట. సో అలిపిరి మెట్ల మార్గం ఏంటంటే 3550 ఉంటాయి కదా. సో మేమేమనుకున్నామంటే సరే ఇంత దూరం వచ్చాం కదా, ఇంకా అలిపిరి మెట్ల మార్గం నుంచే వెళ్దామని ఫిక్స్ అయిపోయి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. నాకైతే అంటే పాల్వంచలో కూడా ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామి గుడి, అవేంటంటే 1200 ఏమో స్టెప్స్ ఉంటాయి. నాకైతే అవి ఎక్కితే బాగా ఆయాసం వచ్చేదనమాట. ఇక్కడైతే ఇన్ని స్టెప్స్ ఎక్కినా కానీ నాకైతే ఆయాసం అనిపించలేదు, అంత అలిసిపోయినట్టు ఏం అనిపించలేదు అనమాట. మంచిగానే ఉంది. నెక్స్ట్ డే చుక్కలు అయితే చూపించింది. నెక్స్ట్ డే అయితే బాగా కాళ్ళ నొప్పులు అవన్నీ అయితే వచ్చేసాయి అనమాట. అసలు కూర్చోవడం తప్ప లేవడం అనేదే లేదు. నెక్స్ట్ డే అట్లా అయిపోయింది నా పరిస్థితి అయితే. ఇన్ని స్టెప్స్ ఎక్కినా ఏమనిపించలేదులే, కానీ దర్శనం అప్పుడే కొంచెం ఏడుపు వచ్చేసింది అనమాట. అంత లేట్ అయింది దర్శనం. మాకు 7కి ఇచ్చారు, మార్నింగ్ 4 అయిందనమాట దర్శనం. అట్లయింది. మేము చేసిన మిస్టేక్ ఉందిలేండి, అందులో మా మిస్టేకే ఉంది. సో అందుకని అట్లా అయిందనమాట. అసలు మేము ఎట్లా ఎక్కుతాం కదా, సో మధ్య మధ్యలో అయితే షాప్స్ భలే ఉన్నాయి. అంటే గుడికి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మధ్య మధ్యలో వాటర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ తినడానికి కానీ అన్నీ, అసలు ఎక్కడ మనం నడుచుకుంటూ వెళ్తున్నా అక్కడ షాప్స్ అయితే ఉన్నాయి. అంటే మధ్యలో ఒక్కడ ఉండడం అంటే ఎక్కడెక్కడో ఉండడం అట్లయితే లేదనమాట. ఎక్కడ చూసినా షాప్స్ అయితే ఉంటూనే ఉన్నాయన్నమాట. ఇది ప్లస్ పాయింట్ అయింది.
మా రిక్కీ కూడా నడిచాడు. అసలు మా రిక్కీ అయితే ఒక 100 స్టెప్స్ ఎక్కుంటాడనమాట. వాడు అసలు ఎత్తుకుంటా అన్నా రావట్లేదనమాట. వాడు నడుస్తానే అంటున్నాడు. కానీ ఎత్తుకోకుండా ఎలా ఉంటుంది చెప్పండి. వాడికి కాళ్ళు నొప్పులు వస్తాయి కదా. సో అందుకనే అనమాట వాడిని ఎత్తుకున్నా. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఎత్తుకొని నడిచారనమాట. మళ్ళీ మోకాళ్ళ పర్వతం ఉంటుంది కదా, అది కూడా మా హస్బెండ్ అయితే మొత్తం నడిచారనమాట. నేనైతే ఒక 10 స్టెప్స్ ఎక్కుంటా అంతే, మొత్తం అయితే ఎక్కలేదు. మనము స్టెప్స్ ఎక్కేటప్పుడు సింగిల్గా అయితే అస్సలు వెళ్ళకూడదనమాట. ఎందుకంటే రూల్స్ అట్లా మధ్య మధ్యలో బోర్డ్స్ కూడా రాశారు. ఎందుకంటే మధ్య మధ్యలో అంటే పులులు కానీ ఇలా వస్తూ ఉంటాయంట. సింగిల్గా అస్సలు వెళ్ళకూడదంట. ఇంకా మధ్యలో అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ వచ్చింది కదా, ఇంకా దగ్గరికైతే వచ్చేసాము. గుడికి దగ్గరలో అయితే మనం ఉన్నాము. అసలు నేనైతే అంత నడుస్తున్నా కానీ నేనేమనుకున్నా అంటే పాల్వంచలో ఇట్లా మనం గుట్ట ఎక్కుతాం కదా, దేవుడి గుడి కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఇన్ని స్టెప్స్ ఎక్కినా ఇన్ని ఎక్కినా దేవుడు అనేది అస్సలు కనిపించట్లేదు. నాకు అదే ఆశ్చర్యం వేసిందనమాట. ఇంకా మధ్యలో అయితే నరసింహస్వామి టెంపుల్ అయితే కనపడ్డది. ఇంకా వెళ్ళి ప్రసాదం అయితే తీసుకొని తిన్నాము. కొద్దిసేపు కూర్చొని ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసేసాము. అంటే ఆగకుండా ఎక్కితే 4 అవర్సే పట్టిద్ది. బట్ మేమైతే ఆగకుండా ఎక్కలేదు కదా, అసలు మధ్య మధ్యలో చాలా బ్రేక్ తీసుకొని ఎక్కామన్నమాట మేము. మార్నింగ్ 6:40కి అలా స్టార్ట్ అయ్యాము స్టెప్స్ ఎక్కడం. మధ్యాహ్నం 2 అయిందనమాట. అంత లేట్ అయిపోయింది, చాలా లేట్ అయింది. ఎందుకంటే పిల్లలతోటి కదా, సో అందుకనే రిక్కీ చికాకు, రిక్కీ ఎత్తుకోవడం కొంచెం ఎంతైనా ఇబ్బంది కదా, సో అందుకనే చాలా లేట్ అయిందనమాట. ఇంకా గుడికైతే దగ్గరలో ఉన్నాము. తిరుపతి వెళ్ళాక నాకేమనిపించిందంటే వెంకటేశ్వర స్వామితో అంత ఈజీ కాదనిపించింది. ఎందుకు అంటే చూస్తున్నారు కదా మీరే, 7 కొండలు ఎక్కాలి. 7 కొండలు దాటుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని చూడాలి, దర్శించుకోవాలి. అది కూడా 3 సెకండ్సే అనమాట. ఆ 3 సెకండ్స్ చూసినప్పుడు ఆ హ్యాపీనెస్సే వేరనమాట. మన బాధ అంతా పోతుంది. ఇంత ఎక్కి ఇంత వెళ్తాం కదా. మేమైతే ఫస్ట్ టైం కదా తిరుపతి వెళ్ళడం, సో మాకు అందుకని ఏది తెలియలేకపోయిందనమాట. శ్రీవారి మెట్ల నుంచి కూడా వెళ్ళొచ్చు, మేము అదొక మిస్టేక్ చేసాం. అండ్ మళ్ళేమో పైన దర్శనానికి కూడా ఒక మిస్టేక్ చేసాంలేండి, అది తర్వాత చెప్తా. ఇంకా ఫ్రీ ఫుడ్ అది పెడతారు కదా, మేము వెళ్ళేసరికి క్లోజ్ అనమాట. 3 వరకే అంట, 3:30 అయిపోయింది. సో అందుకనే క్లోజ్. బయట అయితే తినేసి ఇంకా రిక్కీకి గుండ్లు అవి చేపించి మేము కూడా స్నానం చేసేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము. మాకైతే 7కి ఉంది దర్శనం. మేమైతే కరెక్ట్గానే వెళ్ళాము. కానీ ఏమైంది అంటే మేము అంటే కార్లలో బస్సులలో వస్తారు కదా, వాళ్ళ దాంట్లో కూర్చున్నాం అనమాట. అంటే నడిచిన వాళ్ళకి ఫ్రీ దర్శనం ఉంటుంది కదా, సో అది వేరే సైడ్ అంట. మేమైతే అటు కూర్చోకుండా మేము ఇటు సైడ్ కూర్చునేసరికి మాకు దర్శనం లేట్ అయింది. 7కి అట్లా వెళ్తే మార్నింగ్ 4 అయిందనమాట దర్శనం. అంత లేట్ అయిపోయింది. మేము చేసిన మిస్టేక్ అదనమాట. అసలు టోకెన్ విషయమే మర్చిపోయాము. అందుకనే మేము అసలు దర్శనానికి కూర్చున్నప్పుడు అంటే ఏమైంది అంటే వాళ్ళతో పాటు కూర్చున్నాం కదా, అందుకనే లేట్ అయింది. లేకపోతే మాకు 3 అవర్స్లో దర్శనం అయిపోయింది. మా మిస్టేక్ అదనమాట. ఇంకా దర్శనం అయిపోయిన వెంటనే మళ్ళీ మేము శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి 1 అవర్ అనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయి ఇక్కడ దర్శనం కూడా ఏమైందంటే 4 అవర్స్ పట్టింది. ఇక్కడ కూడా దర్శనం శ్రీకాళహస్తిలో ఆ దేవుణ్ణి చూడడానికి. అది ఇంకా దర్శనం అయిపోయిన వెంటనే ఇంకా ఆకలేసింది అనమాట బాగా. ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు, అందుకే తినేస్తున్నాం. ఇంకా తిన్న వెంటనే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. అంతే గాయ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.